మన సొంత స్థలానికి, మన సొంత ప్రాపర్టీకి వచ్చి వాడెవడో వచ్చి నిన్ను కొట్టేసి చంపబోతూ ఉంటే నువ్వేం చేయాలి? ఆ టైంలో ఇలాంటి సందర్భంలో దొంగలాంటి వాడు నీ ప్రాపర్టీని కన్నం వేస్తే, ఓకే, చర్చిలు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, నీ సొంత స్థలం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వస్తే ఆ టైంలో నువ్వు వాడిని పట్టుకొని కొట్టినప్పుడు, కొట్టి ఆ కొట్టిన సమయంలో చస్తే అనేటువంటిది ఎక్సెప్షన్స్, రైట్? అంతేగాని కొట్టి వాడిని చంపండి అని చెప్పట్లేదు. కొట్టి వాడిని చంపండి అనేది కాదు అక్కడ, రైట్? ప్రాణాపాయానికి నీ ప్రాణాన్నే తీసేస్తున్నాడు ఆఖరికి. అలాంటి సందర్భంలో సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే టైంలో ఒకవేళ వాడు చనిపోతే రక్త అపరాధం ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే అది క్యాలిక్యులేషన్ కిందకి రాదు, అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశావు, సెల్ఫ్ డిఫెండ్ చేసుకో అని దేవుడు అంటున్నాడు.